2020 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రీసెంట్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కొన్ని ప్రైస్ అప్డేట్ కూడా చేయడం జరిగింది అనమాట. అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చేసిన అప్డేట్స్ ఏంటో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మీరు ఏథర్ ఎనర్జీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తే హాలో హెల్మెట్స్, అలానే 2025 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి నో మోర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అనమాట. ఫస్ట్ చూసినట్లయితే ఏథర్ స్టాక్ 6 అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఏథర్ స్టాక్ 6 అప్డేట్ లో ఏమేమి మేజర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే వాట్సాప్ అనేది ఎవరైతే మన రెగ్యులర్గా వాట్సాప్ యూజ్ చేస్తాం కదా, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ బోర్డ్లో అయితే వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. అది మేజర్ అప్డేట్. రెండో చూసినట్లయితే లైవ్ లొకేషన్ అయితే మీరు షేర్ చేయొచ్చు ఏదైతే ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో. రెండోది పింగ్ మై స్కూటర్ అనమాట. మీ స్కూటర్ ఎక్కడ ఉందో దానికి సంబంధించి జస్ట్ 1 ట్యాప్ చేస్తే లొకేషన్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలెక్సా స్కిల్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మీరు ఏమన్నా ఈ స్కూటర్తో మనం వాయిస్ ద్వారా మనం కమ్యూనికేట్ కూడా చేస్తాం అనమాట. ఇది ఎలెక్సా స్కిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ కాల్ డిక్లైన్ విత్ మెసేజెస్. జస్ట్ మీరు ఒక మెసేజ్ ద్వారా ఏమైనా కాల్ వస్తే దాన్ని డిక్లైన్ కూడా చేయొచ్చు. ఇది మేజర్గా ఏథర్ స్టాక్ 6 లో వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్. నెక్స్ట్ వచ్చి 80% ఛార్జ్ అనేది 3 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా తీసుకొచ్చిన ఇంకొక అప్డేట్ అనమాట. రేంజ్ కూడా ఐడీసీ రేంజ్ పెరిగింది, అలానే ట్రూ రేంజ్ కూడా పెంచడం జరిగింది. ఇవి మేజర్గా ఏథర్ 2025 మోడల్లో తీసుకొచ్చిన అప్డేట్స్ అనమాట. సో వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. ఈ మేజర్గా 450 స్కూటర్ సిరీస్లో అన్నింటిలో కూడా 6 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ అయితే వస్తుందన్నమాట. అలానే వీళ్ళ అల్యూమినియం చాసిస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది. డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ కానీ, కాల్, మ్యూజిక్ కంట్రోల్ కానీ, వాట్సాప్ డాష్ బోర్డ్ మీద వాట్సాప్ ఎలా డిస్ప్లే అవుతుందో మీరు చూడొచ్చు, ఇలా కనిపిస్తుంది అనమాట. లైవ్ లొకేషన్ అనేది ఇలా లైవ్ లొకేషన్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇది స్కూటర్ సంబంధించిన మిగిలిన ఇన్ఫర్మేషన్. ఇక మేజర్ గా ఈ స్కూటర్ యొక్క ప్రైసింగ్ విషయానికి వస్తే 450S సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ది ఇప్పుడు వచ్చి 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే ఈ స్కూటర్లో ఫీచర్ అనేది లభిస్తుంది అనమాట. అది గూగుల్ మ్యాప్స్ అనేవి 450 బేస్ వేరియంట్లో లభిస్తుంది. బట్ 450X వేరియంట్లో మాత్రం మీకు గూగుల్ మ్యాప్స్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. బట్ ఈ గూగుల్ మ్యాప్స్ అనే వేరియంట్ ఏదైతే ఉందో 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 3 గంటల్లోనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇంటి వద్దనే మీరు ఏథర్ స్కూటర్ ని 80% 3 గంటల్లోనే చేసుకోవచ్చు. అంటే ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు తెలిసి ఒక 3.5 అవర్స్, అరౌండ్ 345 మినిట్స్ ఇలా పట్టే అవకాశం ఉంటుంది. ఇది గూగుల్ మ్యాప్స్ అన్న వేరియంట్ వచ్చి 1,46,999 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ 450X 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వచ్చి వీళ్ళు తీసుకొచ్చిన సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 161 కిలోమీటర్లతో ఈ స్కూటర్ తో ఏంటంటే మన రేంజ్ అనేది పెరుగుతుంది అనమాట. 450S లో 122 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 450X లో 126 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 450X లో మాత్రం 161 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక అప్గ్రేడ్ ఏం చేస్తారంటే వీళ్ళ టైర్స్ లో కూడా కొంచెం డిఫరెంట్ టైర్ అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. ఆ టైర్ వచ్చి ఎఫిషియన్సీని పెంచడం ద్వారా రియల్ రేంజ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు 450S లో కానీ 450X లో కానీ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ వచ్చి 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అదే 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి రియల్ రేంజ్ వచ్చి 135 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రో ప్యాక్ అనేది అడిషనల్ గా మీరు 14,000 రూపాయలు S సిరీస్ కి, 17,000 రూపాయలు 450X కి అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ ప్రో ప్యాక్ లో మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే మనకి వాప్ మోడ్ కావాలంటే ఇందులో లభిస్తుంది. అది కూడా X వేరియంట్ లో లభిస్తుంది. ఆటో హోల్డ్ కానీ, ట్రూ రేంజ్ డిస్ప్లే కానీ, ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంటరాక్టివ్ యూఐ కావాలన్నా, డాష్ బోర్డ్ ఆటో బ్రైట్నెస్, అంటే మీరు ఏమన్నా బండి ఇన్ కేస్ కంట్రోల్ చేయలేక పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రో ప్యాక్ వేరియంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇది వీళ్ళు ఆఫర్ చేస్తున్న వేరియంట్స్. బట్ వితౌట్ ప్రో ప్యాక్ మాత్రం ఏథర్ సిరీస్ లో మీకు 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్తోనే వీళ్ళ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు 870 వ్యారెంటీ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే 8 ఇయర్స్ 8 సంవత్సరాల పాటు ఏథర్ ఎనర్జీ కంపెనీ వ్యారెంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 8 ఇయర్స్ 80,000 కిలోమీటర్స్ లేదా 5 ఇయర్స్ 60,000 కిలోమీటర్స్. దీనికి మీరు అడిషనల్ గా డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రో ప్యాక్ అయితే 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. అదే 8 సంవత్సరాలు కావాలంటే మాత్రం 4,999 రూపాయలు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చి మనకి కొత్తగా అప్డేట్ చేసిన ఈ స్కూటర్ సంబంధించి స్పెక్స్ డీటెయిల్స్ అనమాట. మీకు చూపించాను కదా, వీళ్ళ టాప్ స్పీడ్ అనేది ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. S వేరియంట్ కానీ, X వేరియంట్ కానీ, ఏపెక్స్ మాత్రమే మనకి టాప్ స్పీడ్ అనేది మారుతుంది. సర్టిఫైడ్ రేంజ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఈ స్కూటర్ సంబంధించినవి. ఫుల్ ఛార్జింగ్ వచ్చి 5 గంటల 30 నిమిషాలు చూపిస్తున్నారు. బట్ 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది అన్నాను కదా, బట్
అది ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటలు 30 నిమిషాలు పడుతుంటున్నారు. బట్ ఆల్మోస్ట్ 1.5 hour తీసుకుంటుంది మిగిలిన 20% ఛార్జ్ చేయడానికి. ఏథర్ గ్రిడ్ యాక్సెస్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ యాక్సెస్ కూడా మీకు ఏథర్ స్కూటర్ లో అయితే ఆ ఏథర్ గ్రిడ్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఇంకా స్టోరేజ్ స్పేస్ చూసినట్లయితే 22 లీటర్లు అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్ చేస్తున్నారు. బేస్ వారంటీ 3 సంవత్సరాలు 30,000 కిలోమీటర్లు, వెహికల్ కి చార్జర్ కి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ప్రో ప్యాక్ మీకు చెప్పాను కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్మార్ట్ ఎకో మోడ్ కావాలన్నా కూడా మరి వీళ్ళు ప్రో ప్యాక్ వేరియంట్ తీసుకోవాలని చెప్తున్నారు. అదే కొంచెం వింతగా ఉంది. మరి ఆ రియల్ రేంజ్ స్మార్ట్ ఎకో మోడ్ వస్తుందా లేదా అనేది మనకి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళ డీలర్స్ ద్వారా వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నది మీకు అది కూడా అప్డేట్ చేస్తాను. బట్ ఇక్కడ ఆ స్మార్ట్ ఎకో మోడ్ ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మరి అప్పుడు ఇంత రేంజ్ వస్తుందని చెప్పి ఇంటరాక్టివ్ మల్టీ మోడల్ ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హోల్డ్ ఇవన్నీ కూడా మీకు ప్రో ప్యాక్ తీసుకుంటేనే వస్తాయి అనమాట. ఏథర్ కనెక్ట్ సంబంధించిన గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా మీకు బై డిఫాల్ట్ గా కాకుండా ఇనీషియల్ గా స్కూటర్ ఇచ్చినప్పటికీ బట్ కొంతకాలం తర్వాత మీరు అడిషనల్ గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ స్మార్ట్ ఫీచర్స్ వచ్చి. ఇక మనకి రెస్తా మోడల్లో చూసుకున్నట్లయితే రెస్తాలో పెద్దగా అప్గ్రేడ్స్ ఏమి చూపించట్లేదు వీళ్ళు. రెస్తా సేమ్ అలాగే ఉంది. 1,11,499 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్. అదే స్మార్ట్ ఫీచర్స్ తో TFT డిస్ప్లే ఇటువంటి ఫీచర్స్ తో కావాలంటే కానీ గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్ కావాలంటే మనకి 1,26,999 రూపాయలకి ఇస్తున్నారు. అదే హై రేంజ్ వేరియంట్ కావాలంటే 1,46,999 రూపాయలకి ఇస్తున్నారు. ఏతర్ ఏపెక్స్ లో మాత్రం వీళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట. కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మ్యాజిక్ ట్విస్ట్ ఏదైతే ఉందో అదైతే ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక విషయం అంటే మ్యాజిక్ ట్విస్ట్ అంటే ముందు వైపు తిప్పితే యాక్సిలరేట్ అవుతుంది, వెనక్కి తిప్పితే డీయాక్సిలరేట్ అవుతుంది. 450X సిరీస్ లో అన్నిటిలో కూడా ఈ మ్యాజిక్ ట్విస్ట్ ఆప్షన్ అనేది ఏతర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. హాలో హెల్మెట్ డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. మీరు చూస్తే 0 to 40 2.9 seconds లో రీచ్ అవుతుంది. 100 కిలోమీటర్ టాప్ స్పీడ్. ట్రూ రేంజ్ 130 కిలోమీటర్ చెప్తున్నారు. ఐడీసీ వచ్చి 157 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. అలానే చిన్న మిస్టేక్ ఏంటంటే ఇందాక మీకు 135 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అని చెప్పాను. బట్ 450X 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో మీకు రియల్ రేంజ్ వచ్చి 130 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. అదే వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. ఇక దీని కాస్ట్ చూసుకున్నట్లయితే అక్షరాల 1,99,999 రూపాయలు అంటే 2 లక్షల రూపాయలకి అయితే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏతర్ సంబంధించిన స్కూటర్స్ లో భారీ మార్పులు అయితే ఉండవు అనమాట. సేమ్ స్కూటర్ లో యూజర్ ఇంటర్ఫేస్ అప్డేట్స్ కానివ్వండి, ట్రూ రేంజ్ అప్డేట్స్ లో కొన్ని మార్పులు చేశారు. అలానే దీనికి సంబంధించిన ఏతర్ స్టాక్ 6 లో కొత్త ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. మ్యాజిక్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది 450X సిరీస్ అన్నిటికి కూడా ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు అనమాట. ఇది ఏతర్ సంబంధించిన అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ వివరాలు, అలానే ఫీచర్స్ వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవ్వనుకులైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MBS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ క్రోడ్ ఛానల్, లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ క్రోడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.